వెళ్ళిపోతున్న ఆదిత్య ఆనందికి క్షమాపణ చెప్పిన పెద్దాయన జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సునంద. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. జీవన్ అయితే ఇక గుడిలో ధర్మకర్త అయిన పెద్దాయన్ని అయితే కలుసుకుంటుంది. ఏంటండి, మీకు చాలా గొప్ప పేరుందని విన్నాను, కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ ఒక జంటని ఎలా ఉండనిస్తున్నారు? గుడి అంటే ఎంతో పవిత్రమైన స్థలం, మరి ఆ స్థలంలో భార్యాభర్తలు కలిసి ఉండడం ఏంటి? ఇది ఎవరికైనా తెలిస్తే ఇది లాడ్జా గుడని మిమ్మల్నే అడుగుతారు, మిమ్మల్నే ప్రశ్నిస్తారు. ఒక ధర్మకర్తగా అన్నీ చూసుకునే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని, కావాలని ఒక గుడిని లాడ్జిగా చేశారని అందరూ అంటూ ఉంటే మీ పరువు పోతుంది. మీరంటే కిట్టన వాళ్ళుంటే మీడియాకి ఇచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. రేపొద్దున్న మీడియా వాళ్ళు వచ్చి పలానా గుడి ధర్మకర్త గారు గుడిని లాడ్జి చేశారు, భార్యాభర్తలకి ఆశ్రయం ఇస్తున్నారు అంటూ ఎవరైనా అంటూ ఉంటే అప్పుడు మీ పరువు ఎలా పోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందరి ముందు మీరు తలెత్తుకోలేరు. ఒక్కసారి ఆలోచించండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఏదో మీరు నాకు తెలిసిన వారు కాబట్టి మీకు సహాయం చేయడానికి ఇలా చేశాను అంటూ జీవన్ అయితే అంటూ ఉండగా, ఇప్పటి వరకు ఆ విషయం నాకు తెలియదమ్మా. ఇప్పుడే నేను ఆ పూజారిని నిలదీసి అడుగుతాను. ఇప్పుడే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాను అంటూ ఇక ఆ పెద్దాయన అయితే చెప్తాడు. అప్పుడే కిందుమతి అయితే, జీవన భలే ప్లాన్ చేసావు జీవన, ఎవరు ఎలా ఉపయోగపడతారో చెప్పలేం కదా పెద్దమ్మ అన్నప్పుడే నా మట్టి బుర్రకి అర్థం కావాల్సింది. నువ్వు ఇంతగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అంటూ అనంగానే అప్పుడికి జీవనైతే, పెద్దమ్మ ఇప్పుడు మన టైం నడుస్తుంది. ఇక ఆనంది ఆదిత్య జీవితంలో మన చేతిలో నలిగిపోవలసిందే. వాళ్ళింక ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొడతాను. ఈ ఊరు నుంచే పారిపోయేలా చేస్తాను. ఇక నాకు ఎలాంటి అడ్డంకు లేకుండా చేసుకుంటాను అంటూ ఇక జీవన ఇందుమతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక పెద్ద ఆయన అయితే ఆనంది ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతకు ముందు ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎవరూ లేని దిక్కులేని స్థితిలో ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతుంది అని పూజారి గారు చెప్పినప్పుడు కాదనలేక నిన్ను ఇక్కడ ఉండమన్నాను. కానీ ఇప్పుడు మీరు ఒకరికి ఇద్దరయ్యారు. ఇక్కడ ఇదే గుడిలో సంసారం చెయ్యాలని మీకు ఎలా అనిపిస్తుంది? గుడి అంటే ఎంతో పవిత్రమైన స్థలం. అలాంటి స్థలంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండకూడదని మీకు తెలీదా? ఇలాంటి పవిత్రమైన స్థలంలో మీరిక్కడ కలిసి ఉండడానికి నేను ఒప్పుకోను. మీరు వెంటనే ఖాళీ చేయండి అంటూ అనంగానే, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోతాము, రేపు ఉదయాన్నే వెళ్తాము అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. లేదో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ పెద్ద ఆయన అయితే కోపంగా అనేసరికి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఇక వాళ్ళ లగేజ్ అయితే సర్దుకుంటారు. ఇంతలో అప్పుడే ఇక జీవన్ అయితే ఈ విషయం తెలుసుకుని ఇందుమతికి ఫోన్ చేసి, పెద్దమ్మ మనం అనుకున్నట్టు జరిగింది. ఆ గుడి ధర్మకర్త ఆనంది ఆదిత్యను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పడంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంట. ఇప్పుడే ఈ విషయం తెలిసింది. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తాను. ఈ ఇంటి మొత్తం నా గుప్పెట్లో పెట్టుకుంటాను. మొత్తం ఆస్తి నా సొంతం అయ్యేలా చేస్తాను. తర్వాత మత్తగారిని కూడా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులేవీ బయటపడలేదు. ఇక మీదట బయట పడకుండా చూసుకుని ఆస్తి మొత్తం నా సొంతమైన తర్వాత బయటపడ్డా నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనుకో. ఖచ్చితంగా అన్నీ చేసుకుంటూ వస్తాను. ఈ ఇంటి పెద్ద కోడలు పెద్ద కొడుకునే బయటికి వెళ్ళిపోయేలా చేయగలిగిన దాన్ని ఈ విషయంలో సాధించలేనా అంటూ జీవన్ అంటూ ఉండగా, చూడు జీవన, నువ్వు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు నిజాలు బయట పడకుండా చూసుకుంటేనే ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది. ఒక్కసారి అది ఆలోచించుకో అంటూ అనంగానే, ఆలోచించుకుంటున్నాను పెద్దమ్మ,
ఈ ఆస్తి నా గుప్పెట్లోకి రావడం, మరుక్షణమే మా అత్తగారు కూడా రోడ్డు పాలవడం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆవిడ ఎన్ని మాటలన్నా, నన్ను ఎంతగా తిట్టినా ఎందుకు ఓర్చుకుంటున్నాను? ఈ ఆస్తి కోసమే. ఆస్తి గనక ఒక్కసారి నా చేతిలోకి రాని అప్పుడుంటుంది ఆవిడ పని. ఆవిడి చుక్కలు చూపిస్తాను అంటూ ఇక జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ ఆనంది ఆదిత్యకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను, ఇక వాళ్ళకి జీవితమే లేకుండా చేస్తాను. పాపం పిచ్చి ఆనంది ఏ తప్పు చేయకపోయినా పాపం శిక్ష అనుభవిస్తుంది. తప్పు చేసింది మనిద్దరం. పెళ్లి విషయంలో కానీ, మీడియా వాళ్ళ విషయంలో కానీ, అన్ని విషయాల్లో తప్పు చేసింది మనం. కానీ శిక్ష ఆనందికి పడింది. ఇప్పుడు ఆనందితో పాటు ఆనంది కావాలనుకున్న ఆదిత్యకి కూడా శిక్ష పడింది. నేను కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి అంటూ ఇక ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది జీవన. ఇంతలో అప్పుడేక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా రోడ్డు మీద ఎంతో బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడేక గుడిలో వెళ్ళిపోమన్న పెద్ద అయితే వెంటనే హడావిడిగా వచ్చి, అమ్మ ఆగండమ్మా, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అమ్మా. మీరు సునంద గారు కోడలు కొడుకు అని తెలియక ఇంత పెద్ద తప్పు చేశాను. ఇందులో మీ తప్పేమీ లేదు, నేనే పొరపాటు పడ్డాను. దయచేసి మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళిపోతే నేను సమాధానం చెప్పుకోలేను అంటూ ఇక పెద్ద అయితే వాళ్ళిద్దరిని వెళ్ళిపోమన్నందుకు క్షమాపణ అయితే చెప్తాడు. మేము సునంద గారి కొడుకు కోడలని ఎవరు చెప్పారు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉండంగా, ఎవరో చెప్పారులమ్మా, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. మీరు గుడిలో ఉండవలసిన అవసరం లేదు, మా ఇంట్లోనే ఉండండి. మా ఇంట్లో ఉండడం అభ్యంతరం అయితే మా గెస్ట్ హౌస్లో ఉందరు కానీ మీరు మాత్రం ఇలా రోడ్లు పట్టుకు నడుచుకుంటూ వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటూ ఇక పెద్ద అయితే వెంటనే వాళ్ళని ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆదిత్య ఆనందికి ఇద్దరికీ కూడా ఏమీ అర్థం కాదు. గుడిలో అంత కోపంగా తిట్టి వెళ్ళిపోమైన పెద్ద ఇప్పుడు స్వయంగా తనింటికే తీసుకువెళ్ళి అక్కడే ఉండమని చెప్పడం ఏంటని వాళ్ళకైతే ఏది కూడా అర్థం కాదు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న జీవన అయితే ఇదేంటి, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. ఇక గుడిలో ఆశ్రయం లేదు, ఎవరింట్లోనూ ఆశ్రయం ఇవ్వరు. ఇక వాళ్ళ జీవితం రోడ్డు పాలైపోయినట్టే, ఏ ప్లాట్ఫారం మీద ఉండవలసిందే అని నేను అనుకుంటూ ఉంటే ఇలా జరిగిందేంటి అంటూ ఇక జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే వస్తుంది. ఏంటి జీవన, నువ్వు అనుకున్నది ఏది జరగలేదు అని కంగారు పడుతున్నట్టున్నావు అనంగానే, అవునత్తయ్య, నేను అనుకున్నది ఏది జరగలేదు అంటూ ఇక జీవనైతే అని ఒక్కసారిగా సునంద వైపు షాకే చూస్తూ ఉంటుంది. ఏ పాపం, నువ్వు వేసిన ప్లాన్స్ రివర్స్ అయిపోయాయా? ఆనంది ఆదిత్య జీవితం రోడ్డు పాలైపోతుందని నువ్వు అనుకుంటే వాళ్ళకి ఆశయం దొరికినట్టుంది అంటూ అనంగానే, అది అత్తయ్య, నేను ఏం చేసినా మీకోసమే చేస్తానని తెలుసు కదా, మీకోసమే వాళ్ళని ఆ గుడిలో లేకుండా చేశాను. అంటే కనీసం అలా చేస్తే అయినా బావగారు ఇంటికి తిరిగి వస్తారేమో, బయట బ్రతకాలంటే ఎంత కష్టమో అర్థమవుతుంది కదా, అప్పుడు మీ విలువ తెలుస్తుంది, ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తారు అని ఇలా చేశాను అత్తయ్య అంటూ జీవన అనంగానే అప్పుడే సునంద అయితే జీవన చెంపైతే పగలగొడుతుంది. ఇంతకాలం నేను మూర్ఖురాళ్ళని మాటలు నమ్మి వాళ్ళ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఈరోజు నువ్వు ఎలాంటి దానివో తెలుసుకున్నాను. నా పెద్ద కోడలు దేవత, అలాంటి దేవతని మాటలంటూ నిందిస్తూ ఎంతగానో బాధ పెట్టాను. ఇప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆస్తి మొత్తం ఆనంది ఆదిత్య పేరుకి రాశాను. ఏ ఆస్తి కోసమైతే నువ్వు ఇంత దుర్మార్గానికి ఒడికట్టావో అదే ఆస్తి నీకు చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాను. నాకు అర్థమైంది, ఈ ఆస్తి కోసం నన్ను చంపేసి ఆ నింద కూడా ఆనంది ఆదిత్య మీద వేయగల సమర్థరాలివి నువ్వు. అందుకని అన్నీ అర్థం చేసుకునే ఇలా చేశాను. నిన్ను వెంటనే అరెస్ట్ చేయిస్తాను.
ఆనంది ఆదిత్య ఎంతగా బాధపడ్డారో అంతకన్నా ఎక్కువ రెట్టింపు నువ్వు బాధపడేలా చేస్తాను అంటూ సునంద అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.